ఓయమ్మ పోయి ఈ వార్త నా చెవులోనే పడిందా? ఇది ఎవరికి చెప్పకుండా ఉండలేను. చెప్పినా వినడానికి ఈడెవరూ లేరు. ఇప్పుడు ఏం చెయ్యాలరా స్వామి? ఈడెవరిదో ఒక ముసలిదున్నట్టుంది. మనకి చెప్పుకోవడానికి ఎవరొకరు కావాలి అంతే. ఈ ముసలి దాని చెవులు అయితే ఊదేద్దాం. ఓయ్ అవ్వా, ఓయ్ అవ్వా, బాబా, ఏం లేదే, ఈ వార్త తిన్నావా? అదే మన లీలా లేదు, లీలా అదే అవ్వా, శ్రీలీల చాలా సినిమాలు చేసింది. పెళ్లి సందడి, గుంటూరు కారు, ఆ కుర్చీని మడత పెట్టి గుర్తురాలేదంటే గెట చెప్పాలి స్వామి. అదే కిస్ కిస్ కిస్సా, దించరా దించరా దించు. ఇప్పుడు బాగా గుర్తొచ్చిందా? ముసల్దానికి పోయే కాలం వచ్చినా అప్డేట్ లో మాత్రం ఏం తక్కువ లేదనుకోండి. అదేనే ఆ శ్రీలీల ఉంది కదా, అది ఎంత పని చేసిందో తెలుసా? ఎవరితోనో డేటింగ్ చేస్తుందంట. డేటింగ్ మర్చిపోయా, నీకు డేటింగ్ అంటే తెలియదు కదా. అదే లవ్ 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 చేస్తుందంట. ఎవరితోనో కాదు, మన బాలీవుడ్ హీరో లేడు, హీరో వాడితో డేటింగ్ లో ఉందంట. పోరగాడి పేరేందని అడుగుతున్నావా? కార్తిక్ ఆర్యన్ లేడు, బాలీవుడ్ హీరో, పెద్ద ఇండస్ట్రీ. ఆ హీరోతో డేటింగ్ లో ఉందంట శ్రీలీల. అరే నేనెందుకు ఊరికి చెప్తాను, కారణాలు లేకుండాను చెప్తానా ఏంటి? కారణాలు ఉన్నాయి. ఏందంటున్నావా? ఈ మధ్య మన లీల ఆ కార్తిక్ ఆర్యన్తో చాలా చోట్ల కనిపించింది. వాళ్ళు ఫ్యామిలీ కుటుంబం అంతా ఏదో ఫంక్షన్ చేసుకున్నారంట. ఆ ఫంక్షన్ కి మన లీలమ్మను కూడా తీసుకెళ్లాడంట. అంతేకాదు వాళ్ళిద్దరు కలిసి చాలా చోట్లకి తెగ తిరిగేస్తున్నారంటనే. అబ్బా అట్ట అంటావేంది? ఇంకా బలమైన కారణం ఒకటి చెప్పేదా? మొన్న ఐఫా అవార్డ్స్ జరిగిల్లా, ఐఫా అవార్డ్స్ కి అందరు పోతారు కదా, అట్టే ఈ కార్తిక్ ఆర్యన్ వాళ్ళ అమ్మ కూడా వచ్చిందంట. దానికి శ్రీలీల కూడా వచ్చిందంట. వాళ్ళందరూ కార్తిక్ ఆర్యన్ వాళ్ళ అమ్మని నీకెట్టాంటి కోడలు కావాలమ్మో అని అడిగితే నాకు డాక్టర్ కోడలు కావాలి అని చెప్పిందంట. కట్టా చెప్పిందంటావు. ఈ మధ్యనే కదా మన లీలమ్మ డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటా బయటకు వచ్చింది. అందుకని డాక్టర్ కోడలు కావాలని ఇండైరెక్ట్ గా హింట్ అయితే ఇచ్చేసిందంట సుమి. ఏమోనే అవ్వా, నువ్వు అన్న విషయం కూడా నిజమే. ఇంతకీ ఇది నిజమో ఈ వార్త కాదో అని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ బాలీవుడ్ సినీ రంగం ఉంది చూడు, వాళ్ళు ఎప్పుడు ఉన్నాయి లేని పుకార్లన్నీ పుట్టిస్తా ఉంటారు. ఏంటో వాళ్ళకి అదొక గొప్ప అన్నమాట. ఎలాగైనా ఈ సోషల్ మీడియాలో ప్రతిసారి కనిపిస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో తెగ రూమర్లు చెప్పేస్తుంటారు. గాసిప్స్ అంటారు వాటిల్ని. అవి తెగ పుట్టించేస్తుంటారు. ఏమోని నాకు తెలిసింది కాబట్టి నేను చెప్పా గానీ నువ్వు పోయి అందరికి చెప్పేసి మళ్ళీ టామ్ చేయబాక. మళ్ళీ ఆ లీలమ్మకి వాళ్ళ అమ్మకి తెలిసిందనుకో ఏమన్నా నన్ను ఆడిపోసుకుంటారు. కానీ నేను చెప్పినా నువ్వు వినలేను, నేను చెప్పలేదు, నువ్వు విన్నట్టే ఉండు. ఎందుకంటే మాకు తలనొప్పంతా అంతే కదా. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.